నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. అందరూ నిద్రపోతున్న వేళ, రేపటి గురించి ఎన్నో ఆశలతో కళ్ళు మూసిన వేళ, మృత్యువు వర్ష రూపంలో వస్తుందని ఎవరూ ఊహించలేదు. సిలికాన్ సిటీ బెంగళూరులో కురిసిన భారీ వర్షం కేవలం రోడ్లను చెరువులుగా మార్చలేదు. 8 మంది నిరుపేదల ప్రాణాలను శిథిలాల కింద నిలిపివేస్తుంది. శివాజీ నగర్ లోని చారిత్రక బౌరింగ్ మరియు లేడీ కర్చన్ ఆసుపత్రి ప్రహరీ గోడ కూలిన ఘటన వింటుంటేనే గుండె బరువెక్కుతుంది. ఆసుపత్రి అంటే ప్రాణాలు పోసే చోటు, కానీ అదే ఆసుపత్రి గోడ ప్రాణాలు తీసే యమపాశం అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఆ 8 మంది ఎందుకు అక్కడికి వచ్చారు? బహుశా ఆసుపత్రిలో ఉన్న తమ వారికి సాయం ఉండడానికో లేదా వర్షం నుండి తలదాచుకోవడానికో ఆ గోడ పక్కన నిలబడి ఉండొచ్చు. కానీ కాలం వారిని కనికరించలేదు. ఒక్కసారిగా కుప్పకూలిన గోడ కింద చిక్కుకొని కనీసం సాయం కోసం కేక పెట్టే అవకాశం కూడా లేకుండా ఆ జీవాలు గాలిలో కలిసిపోయాయి. నగరంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఆకాశ హర్యాలు వెలువేస్తున్నాయి. సామాన్యుడు తలదాచుకునే చోట భద్రతేది? కురిసే ప్రతి వాన చినుకు సెద తీరాల్సింది పోయి ప్రాణాలను హరించే వజ్రాయుధంగా ఎందుకు మారుతుంది? ఈ రోజు ఆ 8 కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతం. ఇంటికి వెన్నెముకగా ఉన్న తండ్రిని కోల్పోయిన పిల్లలు, కళ్ళ ముందే కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు, వారి ఏడ్పులు ఆ వర్షపు హోరులో కలిసిపోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియా లేదా పరిహారం వారి ప్రాణాలను తిరిగి కూరగలదా? ఖచ్చితంగా లేదు. పోయిన మనిషి తిరిగి రాడు, కానీ మిగిలిన వారికి జ్ఞాపకాలు నిరంతరం గాయం చేస్తూనే ఉంటాయి. ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం కాదు, ఇది మన వ్యవస్థలో ఉన్న లోపాలకు నిదర్శనం. పాతబడిన కట్టడాల పట్ల నిర్లక్ష్యం, వర్షపు నీరు వెళ్లే మార్గం లేకపోవడం, ఇవన్నీ కలిసి అమాయకులను బలి తీసుకున్నాయి. ప్రకృతి వైపరీత్యమని మనం సరిపెట్టుకోవచ్చు, కానీ బాధ్యులెవరో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది. మృత్యుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకి ఈ పుట్టెడు దుఃఖాన్ని భరించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. మనిషి ప్రాణం చాలా విలువైంది. అది ఇలాంటి నిర్లక్ష్యపు గోడల మధ్య నగిలిపోకూడదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. పాత గోడలు, విద్యుత్ స్తంభాలు లేదా బలహీనమైన కట్టడాలకు దూరంగా ఉండటమే ప్రస్తుతానికి మనం చేయగలిగిన ఏకైక పని. ఆ మృతులకు మరొక్కసారి నివాళులు అర్పిస్తూ మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.